जय श्रीराम। ओं श्री परमात्मने नमः। अथ त्रयोदशोऽध्यायः क्षेत्र क्षेत्रज्ञ विभाग योगः। श्रीभगवानुवाच इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। శ్రీ భగవానుడు చెప్పుచున్నాడు, కౌంతేయ, ఈ దేహాన్ని క్షేత్రము అంటారు. ఈ క్షేత్రమును తెలుసుకుని వానిని క్షేత్రజ్ఞుడు అంటారు. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. అర్జున, అన్ని దేహముల యందు నివసించు నన్ను క్షేత్రజ్ఞుడిగా తెలుసుకో. క్షేత్రాన్ని క్షేత్రజ్ఞుణ్ణి గుర్తించడమే యథార్థమైన జ్ఞానము. తక్షేత్రం యచ్చ యాదృక్చ యద్వికార్యతశ్చ యత్ సచ యో యత్ప్రభావశ్చ తత్సమాసేన మే శృణు. ఈ క్షేత్రము ఎటువంటిదో, ఎటువంటి ఆకార వికారములు ఉన్నాయో, దేని వలన ఈ విధముగా కలిగినదో, క్షేత్రజ్ఞుడు అనగా ఎవరో, ఎటువంటి వాడో సంక్షిప్తముగా చెబుతాను విను. ఋషిభిర్బహుధా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఋషులు క్షేత్రజ్ఞ స్వరూప స్వభావములను అనేక రకాలుగా చెప్పారు. బ్రహ్మసూత్రములు వాటిని విపులముగా వివరించాయి. సంశయమునకు సందేహమునకు అవకాశం ఇవ్వకుండా వ్యాఖ్యానించాయి. జై శ్రీరామ.